ఆంధ్ర యూనివర్సిటీలో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. నిన్న సాయంత్రం జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన మరొకసారి వివాదం జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మనం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బంగ్లా వద్ద ఉన్నాం. ఒక గంట క్రితం ఇక్కడ కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. నిజానికి చూసుకుంటే నిన్న సాయంత్రం ఆర్ఎస్ఎస్కి చెందిన కొందరు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో కవాతు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కొందరు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ఎస్ఎఫ్ఐకి చెందిన విద్యార్థులు వారిని అభ్యంతరం తెలిపిన పరిస్థితి. ఈ దశలో పరస్పరం రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే అప్పుడు పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే నిలువరించినప్పుడు కూడా ఈరోజు ఉదయం తిరిగి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొందరు ఇక్కడికి ప్రాంతానికి రావడం జరిగింది. వీరికి బీజేపీకి చెందిన కొందరు కూడా సహకరించారు. ఈ దశలో వీరంతా కూడా ఒకసారిగా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి రావడం, అదే సమయంలో ఎస్ఎఫ్ఐకి చెందిన విద్యార్థులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి అభ్యంతరం తెలియజేస్తూ వీసీ బంగ్లాకి రావడం జరిగింది. దీంతో ఒకసారిగా తోపులాట కూడా జరిగిన పరిస్థితి. దీంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా అది ఒక 15 నిమిషాల పాటు ఆ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో కొంత విద్యార్థులు ఎవరికారు క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా మరొకసారి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ మరొకసారి ఇటువైపు రాకుండా పోలీసులు అదనపు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి. ఒకవైపు రాష్ట్రపతి ఈ విశాఖపట్నంలో కొనసాగడం, ఆమె పర్యటన కొనసాగడమే కాకుండా మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు, రాజ్నాథ్ సింగ్, ఇట్లాగే డిప్యూటీ సీఎం తదితరులు ఉన్న దశలో ఈ రకంగా ఘటనలు చోటు చేసుకోవడం ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి నేపథ్యాన ఈ ప్రాంతానికి ఏసీపీతో పాటు ఇతర అదనపు పోలీసు బలగాలు కూడా ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే నిన్న సాయంత్రం జరిగిన ఒక చిన్న సంఘటన ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా కొంత ఉద్రిక్త పరిస్థితికి కొనసాగే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు అంచనాలు వేసి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే ఎస్ఎఫ్ఐకి చెందిన కొందరు విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప ఘటన ఈ రకంగా ఉద్రిక్త పరిస్థితులకి దారితీసినట్టు పోలీసులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది మరింత తీవ్రతరం అవ్వకుండా ముందస్తుగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా ఇరు వర్గాల విద్యార్థులను కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ దశలో ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మరింత తీవ్రం కాకుండా పోలీసులు జాగ్రత్తలుగా తీసుకునే క్రమంలోనే ఇక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించిన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.